దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు కదా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అవును పిల్లరా, నేటి విశ్రాంతి దినపు గడియలో దేవుని పిల్లలమైనటువంటి మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పాఠం పిల్లరా. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మన అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, మనకున్నటువంటి సమస్యల కొరకు మనం దేవుని ఎదుట అడగడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ప్రతిదీ దేవుని దగ్గర నుంచి పొందుకోవటానికి మనం ఎంతో ఆశపడతాం, ప్రయాసపడతాం. కానీ దేవునిలో ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క లేఖనాల్లో మనం పరిశీలన చేస్తే మనము అనేకులకు సహాయం చేసే వారంగాను, అనేకులను ఆదరించే వారంగాను, మరి ముఖ్యంగా పేదలను కటాక్షించే వారంగాను ఉండాలని ప్రభు యొక్క ఆశ ఉన్నది. నేటి దినాన నీ జీవితంలో ఎవరైనా తారసపడి అక్కర కొలది తారసపడితే సహాయం చేసే వారిగా మీరు ఉండటం కొరకే ప్రయత్నం చేయండి. దేవుని యొక్క కృప మీరు పొందుతారు. అంతేకాదు, దేవునికి ఇచ్చి మనం శోధించే వారంగా మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మేలు చేయను గాక. ఆమేన్.